నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ ఇంకా దొంగ చేష్టలు, దొంగ నాటకాలు ఆపడం లేదా? అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టిస్తుందా? ఇవన్నీ మేమంటున్న మాటలు కాదు, అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి ఒక అయ్యన్న పాత్రుడు గారు. అయితే ఆయన ఏమన్నారనేది ఒకసారి మీరే వినండి. పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి అంటే ఆ రోజు రావడం, అక్కడ గవర్నర్ సంబంధించినటువంటి ఒక సమావేశంలో పాల్గొనడం, అది టెక్నికల్గా అది కుదరదన్నప్పుడు అదే రోజు వేరు డేట్లలో సంతకాలు పెట్టేశారట. దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. సో అసెంబ్లీ సాక్షిగా దొంగలుగా పేరొందినటువంటి ఒక ఈ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనులు ఎటువంటివి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతం నుంచి చూసుకుంటే వాళ్ళ తండ్రి హయాం నుంచి కూడా అన్ని దొంగ పనులే. అందుకే తను బెంగళూరుకి పూర్తిగా పరిమితం చేసేసారు. అక్కడి నుంచి ఉంది అంటే వాళ్ళ పూర్తి పరంపర అటువంటిది కాబట్టి తనకు కూడా వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు తనకు సంబంధించి తన బ్లడ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళతో అది వేరు. కానీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క అవినీతికి పాల్పడేటట్టు చేయడం కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తిగా సస్పెన్షన్కి లేదా వేటుకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆఖరికి గెలిచిందే 11 సీట్లు అయితే ఆ 11 సీట్లలో ఉన్నవారిని కూడా దొంగ చేష్టలు ఎలా చేయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే స్పీకర్ గారు చాలా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? అసెంబ్లీ సెషన్స్లో కొత్తగా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళకి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఇక్కడ సభ నడుస్తుంది అనే దాని గురించి వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ 10 మంది ఇతనితో కలిపి 11 వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లున్నాడు. కొత్తగా సభకి వెళ్ళినప్పుడు దొంగ సంతకాలు ఎలా చేయాలి అంటే వెళ్ళిన రోజు డేట్ కాకుండా ఇంకా తర్వాత నెక్స్ట్ డేట్స్ కూడా వెళ్ళినట్లుగా సంతకాలు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే వీళ్ళకి తెలిసిందే అది. వాళ్ళున్న 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందంతా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానే వీళ్ళ పాలన అంతా జరిగింది. మరి ఇంక అట్లాంటి వాళ్ళకి ఏదో వీళ్ళ కర్మగాలి ఆ 11 మందిని గెలిపించారు. ఆ గెలిపించిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? ఈ విధంగా అసెంబ్లీకి దొంగ సంతకాలు మాత్రమే చేసి ఎక్కడా కూడా వీళ్ళైతే కనిపించకుండా బయటకు వచ్చేసారు. ముందుగానే అసలు వెళ్ళిన రోజు ఫస్ట్ డే 1లోనే ఈ సంతకాలన్నీ చేసినట్లు ఈరోజు స్పీకర్ గారు చెప్తున్నారు. ఇది అసలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అది రిజిస్టర్లో సంతకాలకు కూడా వీళ్ళు ఇంత భయంకరంగా దొంగచాటుగా చేసి వెళ్ళిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఎంత దిగజారిపోయారు. వీళ్ళని దిగజార్చాడా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే వీళ్ళే ఆ విధంగా ప్రవర్తించారంటే జగన్మోహన్ రెడ్డి ఇతను లేని ప్రమేయం లేని వాళ్ళు ఏం చేయరు. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కూడా వెళ్ళకపోతే మరి సస్పెండ్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలు కొత్తగా వస్తారు, మేము ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఉన్నది కూడా మరి రాష్ట్రాన్ని ఇంకా దాచుకోవాలి, ఇదంతా జరగట్లేదు, మరి కనీసం ఈ దొంగ సంతకాలన్నా చేసొద్దాము అని అనుకున్నారో మరేంటో మొత్తానికి దొంగ సంతకాలు చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఆరోపణలు వినిపిస్తుంది. ఏంటి అంటే రఘురామకృష్ణ గారు ఎవరైతే డిప్యూటీ స్పీకర్, ఆయన చాలా చక్కగా చెప్పారు, 60 రోజులకి అటెండ్ అవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ అయిపోతారు, మీకు ఉన్నటువంటి అర్హతలు కోల్పోతారు, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి 11 ఎమ్మెల్యేలు 3 నుంచి 4 దాకా కొత్త ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పారంటే వెళ్ళిన రోజే 4-5 సంతకాలు పెట్టుకొని రావచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేని చెప్పి వాళ్ళని కూడా తప్పుదో పట్టించాడు జగన్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో వాళ్ళు కూడా అప్పుడు ఏంటంటే అనర్హతకి గురవ్వకుండా ఉంటారు, సో బై ఎలక్షన్స్ కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి చెప్పారని చెప్పి జగన్ చెప్పాడని అంటున్నారు. సో దీని గురించి మీరేమంటారు? కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతో కష్టపడి ప్రజలకు ఏదో
చేద్దామని వచ్చారు. వచ్చిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, ప్రలోభాలకు గురి చేశాడు. ఫస్టే వాళ్ళ చేత ఇలా దొంగలు అనిపించారు. స్పీకర్ గారు ఇప్పుడు డైరెక్ట్గా అన్నారుగా, దొంగల్లాగా వచ్చి మీరు సంతకాలు చేయాల్సిన అవసరం ఏంటి, వాళ్ళని రాంగ్ రూట్ తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మీరు రాకుండానే సంతకాలు చేయొచ్చు అంటే ఎలా కుదురుతుంది? సంతకాలు చేసేస్తే వచ్చినట్లేనా? అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ పడకుండా ఎలా ఉంటుంది? ఒక్కసారి వచ్చేసి అంతకుముందు ఎప్పుడో ఇంకా ముందు కూడా వచ్చేసినట్లుగా సంతకాలు పెడితే కుదరదు కదా. ఇప్పుడు శాలరీలు వస్తున్నాయి చక్కగా, మరి ప్రజల సొమ్ము తీసుకుంటున్నారు. మరి ఇది ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నప్పుడు మరి మీరు ప్రజాప్రతినిధులుగా ఇదేనా గౌరవంగా ఎలా ఉండాలి గౌరవ సభలో అనేది తెలియకుండా ఈ రోజున వీళ్ళు ఎన్నుకోబడి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 10వ తరగతిలో పేపర్లు దొంగతనం చేశాడు. అది అందరికీ తెలుసు. మరి ఇతను పార్టీ సభ్యులు వీళ్ళంతా ఎలా ఉంటున్నారంటే ఈ రోజున అసెంబ్లీలో కూడా దొంగ సంతకాలు చేసేసి ఇంత దిగజారిపోయిందా వైఎస్ఆర్సీపీ పార్టీ అనే విధంగా ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరికి కూడా అసలు స్పీకర్ గారే ఈ విధంగా మనకు చెప్పారు అంటే ఇంకా రాష్ట్రమే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా తెలిసిపోతుంది ఇలాంటి కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అని. అది కాక చూసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక నియోజకవర్గాల నుంచి కూడా ప్రెజర్ పెరుగుతుందని చెప్పి కూడా తెలుస్తుంది. అందుకే ఎన్నుకున్నది ఎందుకు, మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మాకు సంబంధించిన సమస్యలు మీరు అసెంబ్లీలో మాట్లాడాలి కదా అని చెప్పేసి అన్నందుకు ఆ ప్రశ్నోత్తరాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారే కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ కనిపిస్తలేదు. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంకి వచ్చేసరికి దానివల్ల మిగతా ఉన్న సభ్యులకు టైం సరిపోవట్లేదని చెప్పేసి స్పీకర్ గారు అంటున్నారు. సో ఖచ్చితంగా ప్రజలకి నియోజకవర్గంలో ఉన్న ప్రజల నుంచి కూడా ప్రెజర్ పెరుగుతుంది. సో మొత్తానికి చూసి ఏం చేయబోతున్నారు, జగన్కి ఖచ్చితంగా రామ్ చెప్పే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 2019 నుంచి 24 వరకు వీళ్ళు ఏం చేశారండి, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడా లేరు. అందుకని ఈ రోజున వాళ్ళు 11కు పరిమితమై ఉన్నారు. మరి ఈ రోజున 11కు పరిమితమైన వాళ్ళు కూడా ఇలా ఉంటే మరి సేమ్ ఏం జరిగింది అదే జరిగింది వీళ్ళకి కూడా. ఈ 11 మందికి ప్రజలు ఇప్పుడు మా తరపున మాట్లాడతారు, ఏదో చేస్తారు. సరే 19లో చూసాము, మీ గొప్పలు మీరు చెప్పుకోవటం తప్పించి ఎక్కడైనా రోడ్లు వేయాలంటే సంక్షేమ పథకాలు ఆపేస్తే రోడ్లు వేద్దాం, సంక్షేమ పథకాలు కావాలా రోడ్లు కావాలా అడిగిన ఘనులు వీళ్ళంతా వీళ్ళ ఎమ్మెల్యేలు 2019లో. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అంటే సంక్షేమ పథకాలకి రోడ్లకి లింకు. మళ్ళీ ఈరోజు వీళ్ళు రోడ్లు గురించి పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇదంతా ఈ రోజున కొత్తగా మాట్లాడతారు. ఒకసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే 2019లో వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏం మాట్లాడారు అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 11 మంది అక్కడున్న నియోజకవర్గాల్లో ప్రజలు ఏదో ఆశపడి సరే కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి ఇంకా రెండోసారి ఈ తప్పు చెయ్యరేమో, మా గురించి ఆలోచిస్తారేమో, రోడ్లు వస్తాయేమో, ఇంకేదైనా మంచి జరిగిద్దేమో అని వేశారు. మరి అసలు జరగట్లేదు అది. మరి ఖచ్చితంగా ఈ రోజున 11కు పరిమితమైన వాళ్ళు మళ్ళీ అదే ప్రజల యొక్క ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చూడాలి. వైసీపీకి సంబంధించి ఎవరైతే మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు కావచ్చు, ఇదే విధంగా చూసుకుంటే మిగతా వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇప్పుడు అదే ప్రశ్న ఏపీ ప్రజలు అడుగుతున్నారు, అసలు మీరంతా ఎవరు వచ్చి మాట్లాడడానికి, మేము ఎంచుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేలు కదా ఇప్పటిదాకా స్పీకర్ గారు చదివినటువంటి ఒక పేర్లు ఎప్పుడైనా సరే మీరు వాళ్ళని చూసారా, విన్నారంటే ఏమంటారు? తెలియదండి ఇంతవరకు. ఇప్పుడు కొత్తగా ఈ రోజున స్పీకర్ గారు మాట్లాడుతున్నా అవన్నీ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నా కూడా అందరికీ కొత్త పేర్లు, అవన్నీ ఎవరికి కూడా పరిచయం లేదవి. మరి ఆ విధంగా కొత్తగా ఉన్నారు అంటే ఏ రోజు కూడా వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి ఇదిగో మేము ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళము, మరి మా ప్రజల సమస్యలు ఇలా ఉన్నాయి, మా రోడ్ల పరిస్థితి, లేకపోతే మా ఊర్లో చెరువుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ఏదో ఒకటి బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ అనేది వాళ్ళు ఇవ్వకుండా ఎక్కడో చాటును కూర్చొని ఈ విధంగా దొంగ సంతకాలు చేసి వెళ్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది వీళ్ళ వైఖరి అంతా కూడా. ఎంతసేపటికి దోచుకున్నారో 2019 నుంచి 24 వరకు ఆడుదాం ఆంధ్ర అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు. మళ్ళీ ఇంకా మీరు చేశారు తప్పు అని చెప్పేసి 11కు పరిమితం చేసిన ఆ 11 మందిలో కూడా ఈ రోజున సేమ్ అదే పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఆగ్రహానికి వీళ్ళు గురవుతారు. ఈ 11 కూడా మైనస్ అయ్యే పరిస్థితి త్వరలోనే కనిపిస్తుంది. అందరూ కూడా అదే ఇప్పుడు మాట్లాడుకునే విషయం. సో చూద్దామండి. ఖచ్చితంగా మొన్న మధ్య జరిగినటువంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు వచ్చి అసెంబ్లీకి సంబంధించినటువంటి కొత్త ఎమ్మెల్యేలకు పెట్టిన మీటింగ్ గురించి కూడా తప్పు రాతలు రాసినటువంటి సాక్షి పత్రిక కావచ్చు, అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి దొంగ సంతకాలు కావచ్చు, ఖచ్చితంగా స్పీకర్ యాక్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.